ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గంపై కూటమి పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న అధికార పార్టీ అభ్యర్థి ప్లాన్కు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. తెలుగుదేశం టికెట్ ఆశించిన నేతే జనసేనలో చేరి ఎన్నికల బరిలోకి దిగారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు? టీడీపీ టికెట్ ఆశించిన నేతకు జనసేన సీట్ ఇవ్వడానికి కారణాలేంటి? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్న ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఇది కూడా ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తూరు అసెంబ్లీ స్థానంలో అంతర్భాగంగా ఉండేది. ఆ సమయంలో ఇక్కడి నుంచి టీడీపీ తరపున దివంగత నిమ్మక గోపాలరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. అయితే కూటమి ఏర్పాటు ముందు వరకు పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ బాధ్యతలు నిర్వహించారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా పాలకొండ రిజర్వ్డ్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఈ నేత ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. తండ్రి నిమ్మక గోపాలరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు నియోజకవర్గంలో మంచి పేరుంది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పట్టుబిడవని విక్రమార్కుళ్ల 2024 ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సీట్ల సర్దుబాట్లలో భాగంగా పాలకొండ అసెంబ్లీ స్థానం చివరి నిమిషంలో జనసేనకు కేటాయించడంతో ఈ నేత రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలకొండలో ఎవరిని పోటీ చేయించాలన్న అంశంపై తీవ్రమైన కసరత్తు చేశారు. వివిధ కోణాల్లో సర్వేలు చేయించి చివరకు జయకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కేటాయించారు. దీంతో ప్రస్తుతం ఈ నేత పాలకొండలో కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వాస్తవానికి పాలకొండలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. దీనికి తోడు జయకృష్ణపై ఇక్కడ ప్రజల్లో సానుభూతి ఉంది. ఈసారి గెలుపు పక్కా అనుకున్న సమయంలో సీట్ల సర్దుబాటు కొంత గందరగోళానికి గురిచేసింది. ప్రస్తుతం పాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్న కళావతి ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచారు. జయకృష్ణ బరిలో లేకపోతే హ్యాట్రిక్ పక్కా అని భావించారు. కానీ చివరి క్షణంలో కూటమి నేతలు పన్నిన పద్మవ్యూహంతో ఫ్యాన్ పార్టీలో వణుకు మొదలైంది. జనసేనకు పాలకొండ కేటాయించడంతో కొంత నిరాశకు గురైన టీడీపీ క్యాడర్ ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. జయకృష్ణకు సీటు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. దీంతో కూటమికి ఇబ్బందులు తప్పవని భావించిన పార్టీ అధినాయకత్వం ఈ నేతను పిలిపించుకుని సర్ది చెప్పింది. ఇదే సమయంలో జనసేనాని పాలకొండలో పోటీకి మంచి అభ్యర్థి కోసం జల్లెడ పట్టారు. ఎలాగైనా స్థానంలో కూటమి అభ్యర్థి విజయం సాధించాలని భావించిన పవన్ కళ్యాణ్ నిమ్మక జయకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కేటాయించారు. దీంతో కూటమి పార్టీల్లో హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యే కళావతిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇసుక, ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ తరుణంలో జయకృష్ణను బరిలో దింపడమే మంచిదని కూటమి పెద్దలు భావించారు. నిన్న మొన్నటి వరకు పాలకొండలో వార్ వన్ సైడ్ అనుకున్న వారంతా ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. జయకృష్ణ పోటీతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి ఇక పగలే చుక్కలు కనిపిస్తాయనే టాక్ వినిపిస్తోంది.